రాజస్థాన్ ఎడారిలో ఉన్న కుల్ధారా అనే ఒక గ్రామం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సుమారు 200 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో వేలాది మంది నివసించేవారు. కానీ ఒకే ఒక్క రాత్రిలో అందరూ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు అని చెబుతూ ఉంటారు. అప్పటి నుండి కుల్ధారా శపించబడిన గ్రామంగా మారింది. హైదరాబాద్‌కి చెందిన నలుగురు స్నేహితులు అర్జున్, కిరణ్, సునీల్ మరియు మేఘన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కోసమని హాంటెడ్ ప్లేస్‌కి వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉండేవారు. ఆ రోజు వారు కుల్ధారా గురించి విని అక్కడికి వెళ్ళి వీడియోస్ తీయాలని నిర్ణయించుకున్నారు. సూర్యాస్తమయం అయిన తర్వాత అక్కడ ఉండొద్దని, రాత్రి ఆ గ్రామం మేలుకుంటుందని ఆ గ్రామస్తులు హెచ్చరించారు. కానీ వాళ్ళు మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. సాయంత్రం 6 గంటలకు ఆ నలుగురు స్నేహితులు కుల్ధారాలోకి ప్రవేశించారు. చుట్టూ పాడుబడిన ఇల్లు, విరిగిపోయిన గోడలు, నిశ్శబ్దమైన వీధులు. అది చూసి ఇక్కడ వీడియోస్ తీస్తే క్రేజ్ ఉంటుందని వీడియోస్ తీయడం ప్రారంభించారు. రాత్రి 9 గంటలయ్యింది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. టక్ టక్ టక్. ఎవరు నెమ్మదిగా నడుస్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపించింది. అర్జున్ కెమెరాను ఆ దిశగా తిప్పాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కొద్దిసేపటి తర్వాత మేఘన గట్టిగా అరిచింది. అక్కడ అక్కడ చూడండి. ఒక పాడుబడిన ఇంటి కిటికీలో తెల్లటి దుస్తులు ధరించిన ఒక మహిళ నిలబడి ఉంది. కెమెరా జూమ్ చేయగానే ఆమె కనిపించకుండా మాయమైపోయింది. వాళ్ళు భయపడినా కానీ వీడియో కోసం వాళ్ళు కెమెరా పట్టుకొని ముందుకు వెళ్తూనే ఉన్నారు. రాత్రి 11 గంటలకు వారు ఆ గ్రామం మధ్యలో ఉన్న ఒక పురాతనమైన ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అకస్మాత్తుగా వారి కెమెరా స్క్రీన్ ఫ్లిక్కర్ అవ్వడం మొదలైంది. ఆ స్క్రీన్లో వాళ్ళ వెనుక ఒక నీడ కనిపించింది. వెంటనే ఆ నలుగురు స్నేహితులు వెనక్కి తిరిగి చూశారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అయితే మళ్ళీ వాళ్ళు ఆ స్క్రీన్లో చూడగా ఆ నీడ ఇంకా వాళ్ళ వెనకాలనే కనిపిస్తూ ఉంది. అది క్రమంగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా కెమెరా ఆఫ్ అయిపోయింది. వారికి పిల్లలు నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులు వాళ్ళ చుట్టూ ప్రతిధ్వనించాయి. సునీల్ భయంతో ఆ గ్రామం బయటికి పరుగులు తీశాడు. కానీ బయటకు వెళ్ళే దారి అస్సలు కనిపించట్లేదు. ఎటు తిరిగినా చుట్టూ తిరిగి ఆ గ్రామం మధ్యలోకి వెళ్తున్నారు. ఖాళీగా ఉండాల్సిన ఆ వీధులు ఇప్పుడు వందలాది మందితో నిండిపోయి ఉంది. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ ఏదో మంత్రం వేసినట్టుగా తల కిందికి పెట్టుకొని ఒకే దిశగా నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎటు చూసినా వాళ్ళు నడిచే ఆ అడుగుల శబ్దం తప్ప మరింకేమీ వినిపించట్లేదు. అప్పుడు అతను తన కళ్ళను రుద్దుకొని మళ్ళీ చూశాడు. ఈసారి వీధి మామూలుగా మళ్ళీ ఖాళీగా మారింది. అందరూ వెంటనే గ్రామం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ బయటికి వెళ్ళే దారి మాత్రం కనిపించట్లేదు. వాళ్ళు ఎంత వెతికినా అదే వీధికి వస్తూ ఉన్నారు. సమయం చూస్తే 12 దాటింది. అప్పుడు అకస్మాత్తుగా వాళ్ళు నడిచే ఆ శబ్దం ఆగిపోయింది. ఆ నలుగురు స్నేహితులు అటు ఇటు చూశారు. వాళ్ళు నిశ్శబ్దంగా తలలు కిందికి పెట్టుకొని అలానే నిలబడి ఉన్నారు. అప్పుడే వాళ్ళకి ఒక పెద్ద కేక వినిపించింది. అది ఒక మహిళ ఏడుపు. ఆ గ్రామం మొత్తంలో ఆమె ఏడుపు మాత్రమే వినిపిస్తుంది. ఆ శబ్దం క్రమక్రమంగా దగ్గర పడుతూ ఉంది. మేఘన వెనక్కి తిరిగి చూసింది. అక్కడ అదే తెల్ల చీర కట్టుకొని మహిళ నిలబడి ఉంది. ఆమె ముఖం మేఘన ముఖం ఎదురుగానే ఉంది. ఆమె ముఖాన్ని చూస్తే ఆమెకి అసలు కళ్ళే లేవు. తన కంటి నుండి రక్తం కారుతూ ఉంది. ఆమె నెమ్మదిగా ఇలా అంది, మా గ్రామాన్ని ఎందుకు మేల్కొల్పారు? అది వినగానే అందరూ భయంతో పరుగులు తీశారు. వెనక నుండి వందలాది అడుగులు శబ్దం వినిపించాయి.
ఎవరో తమని వెంటాడుతున్నట్టుగా అనిపించింది. చుట్టూ ఆ అడుగుల శబ్దం, పైగా ఆ తెల్ల చీర కట్టుకున్న ఆ మహిళ యొక్క ఏడుపు మాత్రం ఊరు మొత్తం దద్దరిల్లిపోతుంది. అప్పుడే అకస్మాత్తుగా అర్జున్ చేతిలో ఉన్న కెమెరా నేలపై పడిపోయింది. ఆ తర్వాత వీడియో రికార్డింగ్ ఆగిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం పోలీసులు పుల్ధారా గ్రామానికి బయట ఒక కెమెరాను కనుగొన్నారు. కానీ ఆ నలుగురు స్నేహితులు మాత్రం అక్కడ కనిపించలేదు. కెమెరాలో చివరిగా రికార్డ్ అయిన దృశ్యం చూసి వారందరూ భయంతో వణికిపోయారు. ఎందుకంటే చివరి ఫ్రేమ్లో అర్జున్ వెనుక నిలబడి ఉన్న వందలాది మంది నీడలు స్పష్టంగా చివరి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంది. అసలు ఆ గ్రామంలో నిజంగానే దయ్యాలున్నాయా? లేదా ఇదంతా కట్టుకథ? అయితే అక్కడున్న కథానిక ప్రకారం కుల్ధారాలో ఒకప్పుడు సలీం సింగ్ అనే ఒక మంత్రి ఉండేవాడు. అతను కుల్ధారా గ్రామ పెద్ద యొక్క కూతురుపై కన్ను వేశాడు. తన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆ ఊరి వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరించాడు. ఆ రోజు ఆ అమ్మాయి యొక్క తండ్రి సలీంకి రేపు పొద్దున రండి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. అతను వెళ్ళిపోయాక అదే రోజు రాత్రి ఆ ఊరి వాళ్ళంతా ఆ ఊరికి శాపం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారంట. కానీ హిస్టారికల్ రియాలిటీ మరొకటి చెప్తుంది. ఆ ప్రాంతంలో ఒకప్పుడు బావులు ఉండేవి. ఆ బావులు ఎండిపోవడం వల్ల అక్కడ ప్రజలకు నీళ్లు దొరకక వలస వెళ్ళిపోయారని, అక్కడ భూకంపం వల్ల ఆ ఇళ్ళు మరియు ఆ గోడలన్నీ కూలిపోయాయని మరో కథనం కూడా వినిపిస్తుంది. మీకు ఎప్పుడైనా కుల్ధారాకి వెళ్ళే అవకాశం వస్తే మీరు అక్కడ ఉంటారా? ఒక నైట్ స్టే చేసే అంత ధైర్యం మీకుందా? ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలుపండి. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో.